Hello everyone, this is Akshita. I am teaching class 9 Physical Science Chapter 1 Matter Around Us. సరే ఈ చాప్టర్లో మనం మ్యాటర్ అంటే ఏంటి, మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, దాని గురించి మొత్తం తెలుసుకుందాం. మ్యాటర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మ్యాటరే. ఈవెన్ మన బాడీతో సహా మ్యాటర్నే అనమాట. మనం తాగే వాటర్తో సహా మ్యాటర్నే అంటాం. నిజానికి మ్యాటర్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఎలా ఉంటాయి మొత్తం తెలుసుకుందాం. యూ మే హ్యావ్ ఆర్ ద ఫ్రేజెస్ లైక్ వాట్ ఈస్ ద మ్యాటర్, ద మ్యాటర్ వాజ్ క్లోజ్డ్. హ్యావ్ యూ ఎవర్ వండర్ వాట్ దిస్ మ్యాటర్ ఈజ్? Meaning of this term is very different for scientists that are from a common man. మీరు వినే ఉంటారు వాట్స్ ద మ్యాటర్ అంటే, ఎవరైనా సంభాషణ జరుపుతున్నప్పుడు ఏంటి మ్యాటర్ అని అడుగుతూ ఉంటాం. ద మ్యాటర్ వాజ్ క్లోజ్డ్ అని కూడా వింటూ ఉంటాం. అంటే నిజానికి మ్యాటర్ అనేటువంటి మీనింగ్ మీకు తెలుసా? మన కామన్ మ్యాన్కు సైంటిస్ట్కు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి దేంట్లో, మ్యాటర్ అనే వర్డ్ యొక్క డెఫినేషన్లో. సరే, కామన్ మ్యాన్కు సైంటిస్ట్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, మ్యాటర్ అనేటువంటి డెఫినేషన్ ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అసలు ఎన్ని టైప్స్లో ఉంటాయి, స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఎలా ఉంటుంది, మొత్తం ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం. We have read about metals, non-metals, synthetic and natural materials, acids and bases etc. in previous classes. These are an example of matter. మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం కదా, యాసిడ్స్ బేసెస్ గురించి తెలుసుకున్నాం, అలాగే సింథటిక్ న్యాచురల్ మెటీరియల్స్ గురించి కూడా తెలుసుకున్నాం, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఉంటాయని కూడా తెలుసుకున్నాం కదా. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దేనికి కారణం అంట, మ్యాటర్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దేనికి, మ్యాటర్కు. ఆల్ ద థింగ్స్ అరౌండ్ హస్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ షేప్స్, సైజెస్ అండ్ టెక్స్చర్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మ్యాటరే. వాటి యొక్క షేప్స్ మీద డిపెండ్ కానీ, లేదా వాటి యొక్క సైజు, అలాగే వాటి యొక్క స్ట్రక్చర్, అంటే ప్లాస్టికా, వుడెనా, స్టీలా, ఇలాంటి ఒక స్ట్రక్చర్, ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్, మ్యాటర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాటర్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్. అలాగే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కూడా, అది కూడా మ్యాటరే అనమాట. ద వాటర్ వి డ్రింక్ ఈజ్ ఎ మ్యాటర్. సిమిలర్లీ అవర్ ఫుడ్, clothes and various things that we use in our day-to-day life, the air we breathe, even our body etc. are examples of what matter. చూడండి, మనం తాగే నీరు కూడా మ్యాటర్ అంట. అలాగే మనం తినే ఫుడ్ కానీ, ధరించేటువంటి బట్టలు, మనం వాడుతున్నటువంటి వస్తువులు ఏమైనా ఉండొచ్చు, సెల్ ఫోన్స్ కానీ, టీవీ, స్టీలు అండ్ నెక్స్ట్ ఆయిల్, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నటువంటి ప్రతి థింగ్స్ కూడా మ్యాటరే. మనం ఊపిరి పీల్చే గాలి కూడా మ్యాటరే. ఈవెన్ మన బాడీ, మన శరీరం కూడా ఏంటంట, మ్యాటరే అని చెప్తున్నారు. ఎవరు? ద వర్డ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ కామన్ మ్యాన్ టు సైంటిస్ట్. In a simple way, anything in this world that occupies space and as mass is considered as matter. నిజానికి ఒక సింపుల్ వర్డ్లో చెప్పుకోవాలంటే మ్యాటర్ అంటే ఏంటి అంటే, అది ఏదైనా అవ్వచ్చు, స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది, అలాగే దానికి మాస్ కూడా ఉంటుంది. అటువంటి సబ్స్టాన్స్ని, అటువంటి దాన్ని మనం ఏమంటున్నాం, మ్యాటర్ అంటున్నాం. ఏమేమి? దట్ ఆక్యుపైస్ స్పేస్ని ఆక్యుపై చేసుకోవాలి, దానికంటూ మాస్ కూడా ఉండాలి. అలా ఉన్నట్టయితే దాన్ని ఏమని మెన్షన్ చేయొచ్చు, మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనకు తెలుసు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సాలిడ్ అని, లిక్విడ్, గ్యాసియస్, ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ ఏంటి? స్టేట్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్. ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కూడా చూద్దాం. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ యూ హ్యావ్ లెర్న్డ్ దట్ వాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఐదర్ యాజ్ ఎ సాలిడ్, యాజ్ ఎ లిక్విడ్ ఆర్ ఏ గ్యాస్, దట్ ఈస్ వాటర్ వేపర్. మనకు తెలుసు కదా, ప్రీవియస్ క్లాస్లోనే చదువుకున్నాం. ఏమి? వాటర్ వచ్చేసి 3 వేస్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఒకటి ఐస్ రకంగా, రెండోది లిక్విడ్ అంటే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి వాటరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాసియస్ రూపంలో, దాన్నే వాటర్ వేపర్ అంటాం. వీటి గురించి మనకు తెలుసు కదా. ఎస్, we say that solids, liquids and gaseous are 3 different states of matter. Water can be found in all these states.
వీటినే మనం ఏమంటున్నాం, సాలిడ్స్ అని, లిక్విడ్స్ అని, గ్యాసియస్ అంటున్నాం. ఇవన్నీ దేని యొక్క మ్యాటర్ యొక్క స్టేట్స్, ఇవన్నీ మ్యాటర్ యొక్క స్టేట్స్ అన్నమాట. అంటే 3 స్టేట్స్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకు వాటరు ఈ 3 విధానంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈజ్ దేర్ ఎనీ సబ్స్టాన్స్ విచ్ కెన్ బి ఫౌండ్ ఇన్ 3 స్టేట్స్ లైక్ వాటర్? మనకు ఎలా అయితే వాటరు లిక్విడ్లో, సాలిడ్లో, అలాగే వాటర్ వేపర్లో అవైలబుల్గా ఉంటుందో సేమ్ ఇటువంటి సబ్స్టాన్స్ ఇంకోటి ఏమన్నా ఉందా? 3 అంటే 3 స్టేట్స్లో దొరికేటువంటి సబ్స్టాన్స్ ఏమన్నా ఉందా? సరే తెలుసుకుందాం. Now let us look carefully at different objects which we find around us. We can classify most of them quite easily into one of 3 states of matter. సరే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనం వాటిని ఈజీగా క్లాసిఫై చేస్తాం. సాలిడ్నా, లిక్విడ్నా, లేకుంటే గ్యాసియస్ ఫామ్లో ఉందా అని చెప్పి ఈజీగా మనం ఏం చేస్తాం, క్లాసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక స్టోన్ అనుకోండి. స్టోన్ తీసుకున్నట్టయితే అది లిక్విడా, సాలిడా లేదా గ్యాసియస్ రూపంలో ఉందా అంటే ఆబ్వియస్లీగా ఏం చెప్తాం, సాలిడ్ రూపంలో ఉందని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ తీసుకున్నట్టయితే లేదా జ్యూస్ తీసుకున్నట్టయితే అది ఏ స్టేట్లో ఉంటుందని చెప్పుకోవచ్చు, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. లేకుంటే మనం వాటర్ వెపర్ని, అంటే బాయిలింగ్ పాయింట్లో ఉన్నటువంటి వాటర్ వెపర్ యొక్క దాన్ని చూసి మనం అది ఏ స్టేట్లో ఉందని చెప్పుకుంటాం, వేపర్ అంటే గ్యాసెస్ స్టేట్లో ఉందని చెప్పుకుంటాం. ఇలా ఈ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా మనం ఈజీగా క్లాసిఫై చేయొచ్చు. అలాగే వాటి యొక్క స్టేట్స్ ఏంటి అని కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే దట్ వుడ్ అండ్ కోల్ ఆర్ సాలిడ్స్ అండ్ పెట్రోల్ ఈజ్ ఏ లిక్విడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో కట్టెలు కాలుస్తూ ఉంటాం లేదా వుడ్ ఏదైనా కానీ ఫర్నిచర్కి యూజ్ చేస్తూ ఉంటాం. వుడ్ని మనం ఏమంటాం, సాలిడే కదా. అలాగే కోల్, బొగ్గుని కూడా మనం ఏమంటాం, సాలిడ్. మనకు తెలుసు వుడ్, కోలు సాలిడ్ అని. అలాగే పెట్రోల్ వచ్చేసరికి మనం సాలిడ్ అంటామా? నో, ఇట్ ఈజ్ ఏ లిక్విడ్. మిల్క్ ఆల్సో ఈజ్ ఏ లిక్విడ్ లైక్ పెట్రోల్, బట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పెట్రోల్ అండ్ మిల్క్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. పెట్రోల్ ఎలాగైతే లిక్విడ్ అంటున్నామో మిల్క్ కూడా లిక్విడే కదా. కానీ మిల్క్ యొక్క ప్రాపర్టీసు, పెట్రోల్ యొక్క ప్రాపర్టీసు వేరేలా ఉంటాయి. ఎలా ఉంటాయి? డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకటికొకటి డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ లీడ్ అస్ టు కన్సిడర్ పెట్రోల్ ఆర్ మిల్క్ యాజ్ లిక్విడ్స్? ఇప్పుడు మనం లిక్విడ్స్లో చెప్పుకున్నటువంటివి ఏవేవి? పెట్రోల్, మిల్క్. వీటి యొక్క ప్రాపర్టీస్ మనకు ఎలా చెప్తాయి? ఇది పెట్రోల్ అని, ఇది యొక్క మిల్క్ అని మనకు ఎలా మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? సరే చూద్దాం. లెట్ us do some activities to understand the properties of solids, liquids and gaseous. సరే, కొన్ని యాక్టివిటీస్ని చేసినట్టయితే సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ యొక్క ప్రాపర్టీస్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసియస్. వీటి యొక్క ప్రాపర్టీస్ తెలుసుకుందాం. డూ సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్? ఏమడుగుతున్నారు? సాలిడ్స్కి వచ్చేసి డెఫినెట్ షేప్ ఉంటుందా, అలాగే ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా ఉంటుందా అంటే ఎస్, ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క షేప్ అనేది చేంజ్ కాదు సాలిడ్ రూపంలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే సాలిడ్ కాకుండా అదర్ స్టేట్లోకి వెళ్తుందో దాని యొక్క షేప్ మారుతుంది, అలాగే దాని యొక్క వాల్యూమ్ కూడా మారుతుంది. ఇఫ్ వి టేక్ 2 సాలిడ్ ఆబ్జెక్ట్స్, సే ఏ పెన్ అండ్ బుక్, and put them in a different containers, do you find any change in their shape or volume? సరే, ఇప్పుడు 2 వస్తువులను తీసుకోమంటున్నారు. ఏంటి? ఒక పెన్ను అలాగే ఇంకొకటి బుక్ తీసుకొని ఒక కంటైనర్లోకి వేయాలంట వాటిని. అలా వేసినప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ బుక్ కానీ పెన్ను కానీ దాని యొక్క షేప్ ఏమైనా చేంజ్ అయిందా, లేదా వాటి యొక్క వాల్యూమ్ ఏమైనా చేంజ్ అయిందా? నో. ఇమాజిన్ డ్రాపింగ్ ఏ బుక్ ఆన్ ద ఫ్లోర్. It does not flow but remains rigid with a definite shape, distinct boundaries and a fixed volume. For example, ఒక నేలపైన పుస్తకాన్ని తీసుకొని పైనుంచి డ్రాప్ అంటే వదిలేయాలన్నమాట. కానీ అదైతే ఫ్లో అవ్వదు, అంటే తేలదు. కానీ ఫ్లో అంటే ఇదే మనం ఫ్లో అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? రిమైన్స్, ఆ బుక్ ఎలా పడిపోతుంది కిందకు? రిజిడ్గా పడిపోతుంది.
ఏదో ఒక డెఫినెట్ షేప్ ఉంటుంది, అలాగే ఆ బుక్ చుట్టూ ఏదో ఒక డిస్టింక్ట్ బౌండరీస్ కూడా ఉంటుంది, దాని యొక్క ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా ఉంటుంది. దిస్ షోస్ దట్ సాలిడ్స్ హ్యావ్ ఎ డెఫినెట్ షేప్ అండ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. ఈ యాక్టివిటీ బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, సాలిడ్స్కి వచ్చేసి డెఫినెట్ షేప్ ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 1, ఐడెంటిఫైయింగ్ ద షేప్ అండ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్. సరే, లిక్విడ్స్ యొక్క షేప్ని వాల్యూమ్ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఫర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ వీ నీడ్ ఏ మెజరింగ్ జార్, సిలిండర్ అండ్ కంటైనర్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఈ యాక్టివిటీ చేయాలంటే మనకు ముందుగా ఒక మెజరింగ్ జార్, సిలిండ్రికల్ షేప్లో ఉన్నటువంటి మెజరింగ్ జార్ కావాలి. అలాగే ఏదైనా కంటైనర్, ఏ పాత్ర అయినా తీసుకోవచ్చు, కానీ వాటి యొక్క షేప్స్ ఎలా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక జార్ తీసుకున్నారు, అండ్ నెక్స్ట్ ఫ్లాస్క్ తీసుకున్నారు, కొనికల్ ఫ్లాస్క్ తీసుకున్నారు, టెస్ట్ ట్యూబ్, సిలిండ్రికల్ ఫ్లాస్క్ జారు, అలాగే ఒక బాటిల్ తీసుకున్నాం. అంటే ఈ విధంగా డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి కంటైనర్స్ని తీసుకోవాలి. ఈ ఫిగర్ 1 ఏంటి, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ లిక్విడ్ ఆఫ్ సేమ్ వాల్యూమ్. వీటిలో తీసుకున్నటువంటి వాల్యూమ్ వాల్యూమ్ అంటే వాటర్ అయ్యుండొచ్చు, అది ఏమైనా అయ్యుండొచ్చు. లిక్విడ్ ఎలా తీసుకోవాలి, సేమ్ వాల్యూమ్లో తీసుకోవాలి, కానీ డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి కంటైనర్స్లో తీసుకోవాలి. నోట్, ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు కలెక్ట్ సేమ్ కంటైనర్స్ హ్యాస్ షోన్ ఇన్ ఫిగర్ 1. అంటే పైన చూపించినటువంటి ఫిగర్లో ప్రకారంగానే సేమ్ అలాంటి కంటైనర్స్ తీసుకోవాలనే రూల్ అయితే లేదు. మనకు ఎటువంటి కంటైనర్స్ అవైలబుల్గా ఉంటాయో, బట్ దే షుడ్ బీ ఇన్ డిఫరెంట్ షేప్స్. ఏ డిఫరెంట్ షేప్లో ఉంటే చాలు, ఎటువంటి సబ్స్టెన్స్ అయినా మనం తీసుకోవచ్చు. యూ కెన్ కలెక్ట్ ద కంటైనర్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అవైలబుల్ టు యూ. అంటే మీకు అవైలబుల్గా ఉన్నటువంటి డిఫరెంట్ కంటైనర్స్ తీసుకోవచ్చు, కానీ వాటి యొక్క షేప్స్ ఎలా ఉండాలి, మస్ట్ అండ్ షుడ్ డిఫరెంట్గానే ఉండాలి. యూ ఆల్సో నీడ్ సమ్ లిక్విడ్స్ లైక్ వాటర్, ఆయిల్ అండ్ మిల్క్. అలాగే లిక్విడ్స్లో వాటర్, ఆయిల్, మిల్క్ని కూడా తీసుకోవాలి. టేక్ సమ్ వాటర్ ఇన్ వన్ ఆఫ్ ద కంటైనర్ యూజింగ్ మెజరింగ్ జార్. ఎగ్జామిన్ షేప్ ఆఫ్ వాటర్ ఇన్ ద కంటైనర్. Pour the same water in another container and have a look at the shape again. Repeat the process till you complete pouring of water in all containers. సరే, ఇప్పుడు ఒక కంటైనర్లో మెజరింగ్ జార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ml వాటర్, 50 ml వాటర్ తీసుకున్నట్టయితే ఒక కంటైనర్లోకి ఆ వాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఆ వాటర్ యొక్క షేప్ ఎలా ఉంటుందో, కంటైనర్లో ఆ వాటర్ యొక్క షేప్ ఎలా ఉంటుందో మనం రాసుకోవాలన్నమాట. అంటే ఎగ్జామిన్, గుర్తుంచుకోవాలి. అదే కంటైనర్లో ఉన్నటువంటి సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని ఇంకొక కంటైనర్లోకి వేయాలి. ఆ కంటైనర్ షేప్ ఎలా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ఈ విధంగా వేశాక దాని యొక్క షేప్ ఎలా ఉందో మరి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి మొత్తం డిఫరెంట్ కంటైనర్స్లోకి ఈ వాటర్ని వేసి దాని యొక్క షేప్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద వాటర్ ఇన్ డిఫరెంట్ కంటైనర్స్. ఇప్పుడు మనం డిఫరెంట్ కంటైనర్స్లోకి వాటర్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాం. వాటి యొక్క షేప్స్ ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయా? నో, ఆబ్వియస్లీగా ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఆ వాటర్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈజ్ ఇట్ సేమ్ ఇన్ ఆల్ కేసెస్. అంటే డిఫరెంట్ కంటైనర్స్లో వాటర్ యొక్క షేప్ సేమ్గా ఉందా? నో. వాట్ షేప్ డస్ వాటర్ టేక్ ఇఫ్ ఇట్ స్పిల్ ఆన్ ద ఫ్లోర్. సరే, ఇప్పుడు మనం వాటర్ని డిఫరెంట్ కంటైనర్స్ తీసుకొని ఉంటాం కదా, ఆ వాటర్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాం ఒక్కొక్క కంటైనర్లోకి. ఎప్పుడైతే ఒక కంటైనర్లోకి ఫుల్ అయిపోయి వాటర్ స్పిల్ అయిపోతే ఆ వాటర్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీగా మనం తీసుకున్నటువంటి కంటైనర్ షేప్లోనే వాటర్ ఉంటుంది. వాటర్ యొక్క షేప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కంటైనర్ యొక్క షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 50 ml వాటర్ని ఒక గ్లాస్లో తీసుకున్నట్టయితే అదే వాటర్ని మనం ఆ టెస్ట్ ట్యూబ్లోకి ఫిల్ చేస్తే కొన్ని వాటర్ ఇంకా నేల మీద పడిపోయి మిగిలిపోతాయి. అప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ ఏమైంటుంది? పూర్తిగా ఫుల్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు వాటర్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? సేమ్ టెస్ట్ ట్యూబ్ ఏ షేప్లో ఉంటుందో వాటర్ యొక్క షేప్ కూడా అదే షేప్లో ఉంటుంది. ఇప్పుడు మీకు క్లారిఫై అయిందనుకుంటా. వాటర్ యొక్క షేప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కంటైనర్ మీద. సరే, మనం చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. Take 50 ml of water with the measuring jar and pour it in glass. Mark the level of water on the glass and throw it out. సరే, ఇప్పుడు ఒక
గ్లాస్లోకి 50 ml వాటర్ తీసుకోవాలి. దేని సహాయంతో? మెజరింగ్ జార్ని యూజ్ చేసి 50 ml వాటర్ని గ్లాస్లోకి తీసుకోవాలి. తీసుకొని ఆ గ్లాస్లో వాటర్ యొక్క లెవెల్ని మార్చేయాలన్నమాట. మార్చేసి మిగిలినటువంటి వాటర్ని పారేసేయాలి. Now measure 50 ml of the milk with the measuring jar and pour it in the same glass. Mark the level of the milk on it. సరే, ఇప్పుడు మిల్క్ని తీసుకోవాలి. సేమ్ మెజరింగ్ జార్ని యూజ్ చేసి 50 ml తీసుకొని సేమ్ గ్లాస్లోనే మిల్క్ని కూడా 50 ml వేయాలి. దాని యొక్క మిల్క్ యొక్క లెవెల్ని కూడా మనం మార్క్ చేయాలి. ఆర్ ద లెవెల్స్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ సేమ్. ఇప్పుడు మనం సేమ్ గ్లాస్లోనే 50 ml మెజరింగ్ జార్తో మెజర్ చేసి గ్లాస్లోకి వేసాం, దాన్ని మార్క్ చేసాం. సెకండ్ దాంట్లో ఏం చేసాం? సేమ్ గ్లాస్లోనే 50 ml మిల్క్ని పోర్ చేసాం. ఇప్పుడు వాటి యొక్క లెవెల్స్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా, సేమ్ ఉందా అని అడుగుతున్నారు. సేమ్ ఉంటుందంటే ఆబ్వియస్లీగా సేమ్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఈజ్ ఎ లిక్విడ్, మిల్క్ ఈజ్ ఎ లిక్విడ్. మనం తీసుకున్నటువంటి మెజర్మెంట్ ఈక్వల్గా ఉంది, మనం తీసుకున్నటువంటి గ్లాస్ కూడా సేమ్గానే ఉంది. కాబట్టి దీంట్లో లెవెల్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గానే ఉంటాయి. రిమూవ్ ద మిల్క్ ఫ్రమ్ ద గ్లాస్. నౌ పోర్ ఆయిల్ ఇంటూ ద గ్లాస్ అప్ టు ద లెవెల్ మార్క్డ్ ఫర్ వాటర్. ఇప్పుడు ఆ గ్లాస్లో ఉన్నటువంటి మిల్క్ని తీసేసి అందులోకి ఏం వేయాలి? ఆయిల్ని వేయాలన్నమాట. ఆయిల్ వేసి వాటర్ వరకు ఎంత వరకు లెవెల్ వచ్చిందో దాన్ని మార్క్ చేయాలి. కెన్ యూ గెస్ వాల్యూమ్ ఆఫ్ ఆయిల్? ఆయిల్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది? వాటర్కి ఎంత తీసుకొని ఉంటామో, మిల్క్ ఎంత తీసుకొని ఉంటామో, ఆయిల్కి కూడా అంతే ఉంటుందా లేదా? సరే చూద్దాం. దిస్ యాక్టివిటీ మే సీమ్ వెరీ సింపుల్ బట్ వీ అబ్జర్వ్ 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. సరే, ఇక్కడ మనం 2 ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ని తీసుకున్నాం. ఈ యాక్టివిటీ చేయడంలో చాలా ఈజీగానే ఉంది. ఒకసారి వాటర్ని వేసామంట, నెక్స్ట్ ఏమో మిల్క్ని, తర్వాత ఏమో ఆయిల్ని వేసాం. ఈ యాక్టివిటీలో మనం 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ని యూజ్ చేస్తున్నాం. వాటిని ఏంటో చూద్దామా ఇప్పుడు? 1. The shape of the liquid depends on the shape of the container. And second, though liquid takes different shapes depending on the shape of the container, its volume remains same. 2 ప్రాపర్టీస్ ఏంటి? లిక్విడ్స్ యొక్క 2 ప్రాపర్టీస్. లిక్విడ్ యొక్క షేప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కంటైనర్ యొక్క షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం తీసుకున్నటువంటి లిక్విడ్ ఉంటుంది కదా, డిఫరెంట్ షేప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? షేప్ ఆఫ్ ద కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే దాని యొక్క వాల్యూమ్ కూడా ఎలా ఉంటుంది? రిమైన్స్ సేమ్గానే ఉంటుంది. లిక్విడ్స్ కెన్ ఫ్లో ఈజీలీ ఫ్రమ్ వన్ కంటైనర్ టు అనదర్. దే ఆల్సో కాల్డ్ ఫ్లూయిడ్స్. ఇందాకే చెప్పుకున్నాం కదా, మనం వాటర్ని వేసాం, తర్వాత దాన్ని తీసేసి మిల్క్ని వేసాం, మిల్క్ ప్లేస్లో తీసేసి ఆయిల్ని వేసాం. కానీ తీసుకున్నటువంటి ఈ లిక్విడ్ యొక్క షేప్ ఎలా ఉంది? కంటైనర్ మీద డిపెండ్ అయింది. అలాగే దీని యొక్క వాల్యూమ్ ఎలా ఉంది? రిమైన్స్ సేమ్గానే ఉంది. అంటే ఇక్కడ మనం లిక్విడ్స్ని ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్లోకి ఏం చేస్తున్నాం? ఈజీగా ఫ్లో చేస్తున్నాం. కాబట్టి వీటినే మనం ఇంకా ఏమనొచ్చు? ఫ్లూయిడ్స్ అనొచ్చు. కెన్ యూ టెల్ వాట్ డస్ ఏ ఫ్లూయిడ్ మీన్? నిజానికి మీకు ఫ్లూయిడ్ అంటే ఏంటో తెలుసా? ఫ్లూయిడ్ అంటే ద్రవం, లిక్విడ్ అనొచ్చు. అలాగే దీని యొక్క అస్థిరం అంటే స్థిరంగా ఉండేదాన్ని ఏమంటాం? కాన్స్టెంట్ అంటాం. అస్థిరం అంటే దీని యొక్క ఫిక్స్డ్ షేప్ ఎలా ఉంటుందంటే ఉండదన్నమాట. సో దట్ ఈస్ ద ఫ్లూయిడ్. లుక్ అప్ ఇన్ ఏ డిక్షనరీ ఆఫ్ సైన్స్ టు గెట్ ఇట్స్ మీనింగ్. ఇదే కదా ఫ్లూయిడ్ అంటే ఏంటి? ద్రవం. ద్రవం అంటే ఏంటి? లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి దాన్నే మనం ద్రవం అంటున్నాం. సో లిక్విడ్స్ హ్యావ్ నో ఫిక్స్డ్ షేప్ బట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇప్పుడు మనం లిక్విడ్ యొక్క ప్రాపర్టీని తెలుసుకుంటున్నాం. ఏంటని? లిక్విడ్కు ఎటువంటి ఫిక్స్డ్ షేప్ అయితే ఉండదు, కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. 2 ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. ఒకటేమో లిక్విడ్ యొక్క షేప్ కంటైనర్ ఆఫ్ ద డిపెండ్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ అన్నమాట. యాక్టివిటీ 2. ఇప్పుడు మనం సెకండ్ యాక్టివిటీని చూస్తున్నాం. డూ ద గ్యాసెస్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్ అండ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా సాలిడ్కి ఎలా అయితే ఫిక్స్డ్ షేప్ ఉంటుందో అలాగే ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందో, లిక్విడ్స్కి ఎలా అయితే
నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది. అలాగే గ్యాసెస్కు కూడా డెఫినెట్ షేపు ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందా అని అడుగుతున్నారు. సరే తెలుసుకుందాం. యు నో అబౌట్ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. Go to a petrol pump and ask them where they store CNG. Also see where CNG is stored in a CNG run vehicle. Lastly, see how CNG from the pump is transferred to vehicles. ఏమంటున్నారు, మీకు సిఎన్జి గురించి తెలుసా? సిఎన్జి వచ్చేసి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నమాట. సరే, ఒక పెట్రోల్ పంప్కి వెళ్ళి సిఎన్జిని ఎక్కడ స్టోర్ చేస్తారని చెప్పి అడగాలి. అలాగే ఏం చూడాలంటే సిఎన్జి రన్ వెహికల్లో, అంటే వెహికల్స్ కొన్ని ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ పెట్రోల్ ఇవి కాకుండా సిఎన్జి రన్ వెహికల్స్ కూడా ఉంటాయి. అటువంటి వెహికల్స్లో సిఎన్జిని ఎక్కడ స్టోర్ చేస్తారు వాటిని కూడా చూడాలి. చివరిగా వెహికల్స్కు సిఎన్జి నుంచి, అంటే పంప్ నుంచి సిఎన్జిని ఎలా వెహికల్స్కు ట్రాన్స్ఫర్ చేస్తారు దీన్ని కూడా మీరు చూడాలి. డస్ సిఎన్జి యాజ్ ఫిక్స్డ్ వాల్యూమ్? డస్ సిఎన్జి యాజ్ ఎ డెఫినెట్ షేప్? ఇప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేశాక సిఎన్జికు ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందా, అలాగే సిఎన్జికు డెఫినెట్ షేప్ ఉంటుందా? సరే తెలుసుకుందాం. మీరు ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ చేసినట్టయితే, ఈ యాక్టివిటీని చేసినట్టయితే మీకు ఆన్సర్స్ తెలుస్తాయి క్వశ్చన్కు. ఒకవేళ చేయనట్టయితే ఇక్కడ ఉంది, మనం తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ ఫిగర్ 2 చూడండి. సిఎన్జి సిలిండర్ ఇన్ ఏ కార్. ఇక్కడ కార్లో సిఎన్జి సిలిండర్ పెట్టారు. From the observations in the above activity and with our daily life experiences, we can find that CNG and all other gases neither have fixed shape nor volume. మనం యూజ్ చేస్తున్నటువంటి డైలీ లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా, అంటే గ్యాసెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వాటికి ఫిక్స్డ్ షేప్ ఉండదు, అలాగే ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండదు. నాట్ ఓన్లీ సిఎన్జి, మనం యూజ్ చేసేటువంటి అదర్ గ్యాసెస్కు కూడా ఎలా ఉంటుంది, షేప్ ఉండదు, వాల్యూమ్ కూడా ఉండదు. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసియస్. ఇక్కడ ఫిగర్ 4 చూడండి. సిఎన్జి ట్యాంక్ అట్ పెట్రోల్ పంప్. ఇది ఒక పెట్రోల్ పంప్ అన్నమాట. ఇందులో సిఎన్జి ట్యాంక్ ఉంది. అది ఎలా పెట్రోల్ని ట్రాన్స్ఫర్ చేస్తుందో చూడండి పెట్రోల్ పంప్లోకి. సో ఈ విధంగా ఫిగర్ 4 మనకు తెలియజేస్తోంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కంప్రెసబిలిటీ. కంప్రెసబిలిటీ అంటే ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కువగా ఎక్కడ చూస్తూ ఉంటాం? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. కంప్రెసబిలిటీ అనేటువంటి వర్డ్, ఇంజెక్షన్ని మనం పొడుస్తున్నప్పుడు వెనక నుంచి థంబ్ కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు లైఫ్లో ఇటువంటి ఎక్స్పీరియన్స్ చూసే ఉంటారు. ఏంటది? కంప్రెసబిలిటీ. కానీ మనం చెప్పుకునే కంప్రెసబిలిటీకి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉందో తెలుసుకుందాం. యాక్టివిటీ 3, అబ్జర్వింగ్ ద కంప్రెసబిలిటీ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క కంప్రెసబిలిటీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కంప్రెసబిలిటీ అంటే అదగడం అన్నమాట. కంప్రెసబిలిటీ అంటే నొక్కడం, అదగడం, నొక్కుట, అదుముట, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. టేక్ ఏ 10 ml సిరెంజ్. ఒక సిరెంజ్ని తీసుకోవాలి. 10 ml ఉన్నటువంటి సిరెంజ్ని తీసుకొని డ్రా ద పిస్టన్ టు సక్ ఇన్ ఎయిర్. Place your finger on the nozzle and press. Observe depth of piston moved into syringe. Is it easy or hard to press? ఏం చెప్తున్నారంటే ఒక 10 ml సిరెంజ్ని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఎయిర్ని అందులోకి, ఆ పిస్టన్లోకి ఎయిర్ని ఫిలప్ చేసుకోవాలి, అంటే సక్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ నాజిల్ ఉంటుంది కదా, చివరగా సిరంజ్ అనుకున్న నాజిల్ ఉంటుంది కదా, ఆ నాజిల్ దగ్గర మీ యొక్క ఫింగర్ని పెట్టి ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేశాక ఇప్పుడు మనం సిరంజ్ని లోపలికి, పిస్టన్ లోపలికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్టయితే అది లోపలికి వెళ్తుందా, ఈ పిస్టన్ యొక్క డెప్త్ ఎంత లోపలికి వెళ్తుంది, అంటే ఈ పిస్టన్ ఎంత డెప్త్కి వెళ్తుంది, ఈజీనా కష్టమా? ఆబ్వియస్లీగా కష్టం. ఎందుకంటే మనం సక్ చేసుకున్నాం ఎయిర్ని. ఇప్పుడు ఫింగర్ని అడ్డం పెట్టి మనం పిస్టన్ని ప్రెస్ చేస్తూ ఉంటే వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నాజిల్ దగ్గర మనం ఫింగర్ని పెట్టాం, ఎయిర్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దీన్ని ఏమంటున్నాం? నొక్కడం, అంటే కంప్రెస్ చేస్తున్నాం. డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద సిరెంజ్? అంటే సిరెంజ్ లోపల ఉన్నటువంటి ఎయిర్ వాల్యూమ్ ఏమైనా తగ్గిందా?
నో, ఎందుకంటే ఫింగర్ పెట్టాం కాబట్టి ఆ ఎయిర్ ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇంకా అక్కడే ఉంటుంది. నౌ ఫిల్ వాటర్ ఇన్ ద సిరెంజ్ అండ్ డూ ద ప్రెస్ ద పిస్టన్ యాజ్ సెట్ అబోవ్. ఇప్పుడు సేమ్ ఎయిర్ని అయితే ఇలా తీసుకున్నామో వాటర్తో ఫిల్ చేయాలి ఆ ఎయిర్ సిరెంజ్లోకి. చేశాక పిస్టన్ని ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు కూడా మనకు ఈజీ అవుతుందా లేదా? ఎస్, చూద్దాం. ఈజ్ ఇట్ ఈజియర్ టు ప్రెస్ ద సిరెంజ్ విత్ వాటర్ ఆర్ ఎయిర్? ఇప్పుడు ఆ సిరెంజ్ని మనం వాటర్ కానీ ఎయిర్ కానీతో ప్రెస్ చేసినట్టయితే సమ్ లిటిల్గా, అంటే కొంతవరకు అదేమవుతుంది, బయటికి వెళ్ళడానికి మన ఫింగర్ నుంచి కంప్రెస్, అంటే ఏదో ఒక విధంగా ప్రెషర్ వచ్చేసి అట్లీస్ట్ 0.00%లోనే బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నౌ టేక్ ఏ పీస్ ఆఫ్ వుడ్ అండ్ ప్రెస్ ఇట్ విత్ యువర్ థంబ్. ఇప్పుడు ఒక వుడ్ పీస్ని తీసుకొని దాన్ని మన థంబ్ సహాయంతో ప్రెస్ చేయాలంట. వాట్ డూ యూ అబ్జర్వ్ వెన్ యూ ప్రెస్ ద వుడ్? ఇప్పుడు మనం వుడ్ని లోపల ప్రెస్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అబ్జర్వ్ చేయాలి. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్? వాల్యూమ్ ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీగా చేంజ్ ఉండదు. From the above observations, you find that gases are highly compressible as compared to liquids and solids. ఇందాక మనం ఎయిర్ని సక్ చేసుకొని ఫింగర్ అడ్డం పెట్టి పిస్టన్ని ప్రెస్ చేస్తున్నాం. చెప్పాను కదా ఇంతకుముందు 0.00% అయినా ఛాన్స్ ఉంది బయటికి వెళ్ళడానికి. కానీ ఎప్పుడైతే మనం వాటర్ని ఇక్కడ వుడ్ని యూజ్ చేస్తున్నామో కంప్రెస్ చేయడానికి ఎక్కువ కావాలి, హై కంప్రెసబుల్ యాజ్ కంపేర్డ్ టు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అంటే దేనికి ఎక్కువ కంప్రెసిబిలిటీ కావాలి? కంప్రెసిబుల్ దేనికి ఎక్కువగా ఉంటుంది? గ్యాసెస్కు ఎక్కువగా ఉంటుంది. దేనికంటే? లిక్విడ్స్కు, సాలిడ్స్కు కంటే. దట్ గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్ యాజ్ కంపేర్డ్ టు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. ఇన్ అవర్ హౌసెస్ liquefied petroleum gas LPG is used for cooking. Nowadays CNG is used in many automobiles. In all these purposes large volume of gas is compressed into cylinders of smaller volume to make it portable. సరే, మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి గ్యాస్ ఏంటి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, దాన్ని ఎల్పిజి గ్యాస్ అని కూడా అంటాం. దీన్ని దేనికి యూజ్ చేస్తూ ఉంటాం? ఇటువంటి గ్యాస్ని కుకింగ్ పర్పస్, మనం ఇంట్లో వండుకోవాలన్నా ఎటువంటి గ్యాస్ కావాలి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కావాలి. ప్రస్తుత రోజులు అంటే నవ్వే డేస్ ఆటోమొబైల్స్లో వచ్చేసి సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తున్నారు. అంటే కొన్ని ఉపయోగాల కోసం పెద్ద మొత్తంలో ఉన్నటువంటి గ్యాస్ని చిన్న చిన్న సిలిండర్స్లోకి ఫిల్ చేసుకొని పోర్టబుల్, అంటే ఒక ప్లేస్ నుంచి మోసుకొని వెళ్ళడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, పోర్టబుల్ చేసుకోవడానికి స్మాలర్ వాల్యూమ్ ఉన్నటువంటి సిలిండర్స్లోకి ఈ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ని కంప్రెస్ చేసుకొని పోర్టబుల్కి ఈజీగా ఉంటుందని చెప్పి చేస్తూ ఉంటారు. ఇది దేని యొక్క ప్రాపర్టీ? గ్యాస్ యొక్క ప్రాపర్టీ. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించి డిస్కస్ చేసుకోండి. లెట్ హస్ స్ట్రెచ్ ఏ రబ్బర్ బ్యాండ్. ఈజ్ దేర్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్? ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని దాన్ని స్ట్రెచ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన హెయిర్కి యూజ్ చేసేటువంటి రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, లేదా ఇంట్లో ఎటువంటి వేరే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఏం చేయాలి? స్ట్రెచ్, లాగాలన్నమాట. లాగితే దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది? చేంజ్ అవుతుందా? ఎస్. మనం తీసుకున్నటువంటి రబ్బర్ బ్యాండ్ సర్టెన్ షేప్లో ఉంటే ఎప్పుడైతే దాన్ని స్ట్రెచ్ చేసేస్తామో, ఎలాంగేట్ చేసేస్తామో, దాని యొక్క షేప్ ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి రబ్బర్ బ్యాండ్ చాలా లూజ్గా ఉంది అని చెప్తూ ఉంటాం. దానికి రీజన్ ఏంటి? అక్కడ స్ట్రెచ్చింగ్ జరిగి ఉంటుంది. ఈజ్ ఇట్ సాలిడ్ ఆర్ లిక్విడ్? వై? ఈజ్ ఇట్ సాలిడ్ ఆర్ లిక్విడ్? వై? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రబ్బర్ బ్యాండ్ సాలిడా లిక్విడా? మనకు తెలుసు సాలిడ్కి వచ్చేసి డెఫినెట్ షేప్ ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. లిక్విడ్కి ఏం చెప్పుకున్నాం? దానికి షేప్ అనేది ఉండదు, కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. అప్పుడు దీన్ని బట్టి రబ్బర్ బ్యాండ్ లిక్విడ్ అవుతుందా? నో. చూద్దాం. వాట్ డస్ హ్యాపెన్ ఇఫ్ ద స్ట్రెచ్చింగ్ ఈజ్ స్టాప్డ్? వాట్ డస్ హ్యాపెన్ ఇఫ్ ద స్ట్రెచ్చింగ్ ఈజ్ టూ మచ్? సరే, మనం కొద్దిగా ఎలాంగేట్ని కొద్దిగా లాగేసి వదిలేస్తే ఏమవుతుంది? ఒకవేళ లాగడాన్ని ఇంకా ఎక్కువ ఎలాంగేట్ చేస్తే ఏమైపోతుంది? బ్రేక్ అయిపోతుంది, అంటే కట్ అయిపోతుంది అనమాట ఆ రబ్బర్ బ్యాండ్. టేక్ సమ్ ఫైన్లీ పౌడర్డ్ సాల్ట్, నాట్ క్రిస్టల్స్, అండ్ కీప్ ఇట్ ఇన్ 2 different jars. విచ్ షేప్ డస్ ద పౌడర్డ్ సాల్ట్ టేక్? సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చాలా నైస్గా ఉన్నటువంటి పౌడర్డ్ సాల్ట్ తీసుకోవాలన్నమాట. తీసుకొని 2 జార్స్లోకి వేయాలి.
విచ్ షేప్ డస్ ద పౌడర్డ్ సాల్ట్ టేక్? ఏ షేప్ ఉంటుందంట పౌడర్ సాల్ట్కు? మనం దేంట్లో ఫిల్ చేస్తాము, ఎటువంటి జార్లో ఫిల్ చేస్తామో అటువంటి దానికి షేప్ ఖచ్చితంగా ఉంటుంది. కెన్ యూ సే సాల్ట్ యాజ్ ఏ లిక్విడ్ బేస్డ్ ఆన్ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్? అంటే ఇప్పుడు మనం సాలిడ్ ఏంటి ఇక్కడ? సాల్ట్. దాన్ని ఒక డిఫరెంట్ జార్లోకి వేస్తున్నాం, 2 డిఫరెంట్ జార్లోకి వేస్తుంటే ఒక దాంట్లో పౌడర్ సాల్ట్ ఫుల్గా నిండిపోయింది అంటే అప్పుడు సాల్ట్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? తీసుకున్నటువంటి కంటైనర్ షేప్గానే ఉంటుంది. దీన్ని బట్టి మనం సాల్ట్ని లిక్విడ్ అని చెప్పుకోవచ్చా అంటే నో. జస్టిఫై యువర్ ఆన్సర్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సాల్ట్ని లిక్విడ్ అనొచ్చా? లేదు. అయినా కూడా దీని యొక్క షేప్ ఎలా ఉంది? కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంది. దీన్ని ఇంకా మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. జస్టిఫై యువర్ అబ్జర్వేషన్స్. టేక్ ఏ స్పాంజ్, అబ్జర్వ్ ఇట్స్ షేప్. ఒక స్పాంజ్ని తీసుకొని అబ్జర్వ్ చేయాలి. ఎటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెక్టాంగిల్ ఉన్నటువంటి స్పాంజ్ని తీసుకున్నాం అనుకో, దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది? రెక్టాంగిల్లో ఉంటుంది. కెన్ యూ కంప్రెస్ ఇట్? ఈజ్ ఇట్ ఏ సాలిడ్ ఆర్ సాలిడ్? వై? సరే, ఇప్పుడు మనం ఒక స్పాంజ్ని తీసుకొని నొక్కాలన్నమాట. నొక్కితే అది ఏమవుతుందంటే కాంట్రాక్ట్ జరుగుతుంది, ఎక్స్పాండ్ జరగదు, కాంట్రాక్ట్ జరుగుతుంది కంప్రెస్ చేసినప్పుడు. ఇది సాలిడా లిక్విడా? ఇప్పుడు ఒకవేళ సాలిడ్ అయితే ఎందుకు? వై డోంట్ యూ ఏబుల్ కంప్రెస్ ఏ వుడెన్ బ్లాక్? ఇప్పుడు ఎలా అయితే స్పాంజ్ని కంప్రెస్ చేసామో అలాగే మనం వుడెన్ని ఎందుకు కంప్రెస్ చేయలేకపోతున్నాం? దాని యొక్క రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. వుడెన్లో వచ్చేసి ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అవన్నీ స్టేబుల్గా ఉంటాయి కాబట్టి మనం దాన్ని కంప్రెస్ చేయలేము. నిజానికి ఈ రీజన్ కరెక్టా కాదా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.